ఇన్ని కార్యాలు చేశాను కదా, కనీసం ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించావా? ఒక్క ఆత్మనైనా బాప్తిసం ఇచ్చావా? ఒక్క వ్యక్తికైనా సువార్తను ప్రకటించాను కదా, ప్రకటించావా నువ్వు? మరి నీకు ఇన్ని మేలు చేశాను కదా, నీకు ఇన్ని కార్యాలు చేశాను కదా, మరి ఇంకొక వ్యక్తిని నువ్వు వెలిగించావా అని అడిగినప్పుడు మనం ఏం చెబుతాం సమాధానం? చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మిగిలేదు మనకు అదే. నువ్వు ఇచ్చిన కానుక అది లెక్కలోకి రాదు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసినటువంటి పరిచర్య, ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఎన్ని ఆత్మను రక్షించామనేది ఒక ఎత్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సువార్తను కూడా మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. దేవుని పని మనము చేయాలి. దేవుని పని మనం చేసినప్పుడు మన పాదాలు ఎట్లాగుంటాయి? సుందరములై ఉంటాయి. సుందరం అంటే అర్థం ఏంటో తెలుసా? సుందరం అంటే ఏమండి, పాదాలు మెరవో, దగదగ మెరవో. సుందరం అంటే అర్థం ఏంటంటే ఆ పాదాలు ఆత్మీయమైన సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. ఆ సుందరములైన పాదాలు ఎక్కడైతే కాలు మోపుతారో ఆ స్థలాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. అవునా కాదా? దేవుని బిడ్డలు ఆ ఎక్కడైతే కాలు మోపుతారో ఆ స్థలాలలో దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఈ యుద్ధములో మన పాదాలు ఎట్లాగ ఉండాలంటే దేవుని సువార్తను మనం కలిగి జీవిస్తూ ఉండాలి, సువార్త ప్రకటించేవారుగా ఉండాలి అంటున్నాడు. ఇంకొకటి దావీదు గారు ఏమంటున్నాడో తెలుసా? ఈ పాదాలను గురించి దావీదు గారు ఏమంటున్నాడంటే మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, 2వ సమూయేలు గ్రంథం తీయండి. బైబిల్స్ ఉన్నవారు 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం చూద్దాం. తీశారా బైబిల్స్ ఉన్నవారు? 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం, 22వ అధ్యాయం తీశారు అందరూ? 34వ వచనం చదువమ్మా. 34వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తు